పళ్ళున్న చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. ఇది చూసి తట్టుకోలేక ప్రజలు ఏదేదో మాట్లాడతారు. There is an anointing on his life, precious anointing, okay? So God has raised him up for such a time. దేవుడు పంపిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. దేవుడిని ఎన్నో ఇబ్బందుల్లోంచి కష్టాల్లోంచి నలిగి ఇప్పుడు ఇట్లా ఉన్నాడు. కానీ దేవుడు తీసుకొచ్చే విధానం, ఐ నో వాట్ హి హస్ గాన్ త్రూ. ఏమీ లేకుండా వచ్చాడమ్మా ఇక్కడికి, కానీ దేవుడితో వచ్చాడమ్మా ఆయన. హల్లెలూయా. హి డి నాట్ కమ్ అలోన్, హి వాస్ నెవర్ అలోన్. దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకుంటుంటే నేనెవడండి ఆయనకి అగేన్స్ట్గా మాట్లాడడానికి? హూ am I? God has raised him up for such a time as this. And I thank God for Raj Prakash Paul గారి గురించి. I thank God, okay? నుంచున్నాడు ఆయన, ఇక్కడ నిలబెట్టాడు ఆయన, వాడుకుంటున్నాడు ఆయన. So I pray from glory to glory. మధ్యలో అపవాది తట్టుకోలేక ఇవి చేస్తున్నాడు అవి చేస్తున్నాడు. వాళ్ళకి దే డోంట్ నో, లేఖనాలు తెలియవు వాళ్ళకు. రిజాయిసింగ్ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే చిన్నోడు వచ్చాడని పెద్దోడు పళ్ళు కొరుక్కోవడము, పెద్దోళ్ళు మాట్లాడడం సహజమే. అది జరిగింది అంటే అమ్మయ్య, జరగకపోతే జరగలేదా అనుకోవాలి. జరిగింది. థ్యాంక్ గాడ్ మ్యాన్, థ్యాంక్ గాడ్. సో మే గాడ్ బ్లెస్ యూ. సో రోగులు ఏం చేస్తారు మీరు? ఎవరు చెప్పారు అది? నేను చెప్పలే, ఆయన చెప్పినాడు. సో చేయండి. ఎందుకంటే చేశారనుకోండి ఈ ప్లేస్ సరిపోదు, ఇక అది దింపాలి అక్కడ, అది తర్వాత అది నింపాల, తర్వాత అది నింపాల. ఇది సరిపోదు, ఇంకో ప్లేస్ తీసుకోవాలా. యేసు నామములో ఐ స్పీక్ మల్టిప్లికేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మల్టిప్లికేషన్ ఎందుకంటే మా దిస్ హ్యాస్ టు హ్యాపెన్. మీరు స్వస్థపరుస్తా ఉంటే వాళ్ళకి ఆప్షన్ లేదమ్మా. అన్యులకు యేసు ప్రభు తప్ప వేరే దిక్కు లేదు. గాడ్ ఈస్ వెయిటింగ్ ఆన్ యూ. ఆయన అన్ని చేసి చోటలకు వెళ్ళారంట, మీరు వెళ్ళని చోట ఆయన వెళ్ళలేరంట, కానీ మీ ద్వారా ఆయన వెళ్ళగలడు అంట. సో ఈయన ద్వారా ఆయన వచ్చాడు, వచ్చి చూపించాడు నేనున్నాను ఈయనతోనే అని. ఈయనతో ఉన్న యేసయ్య మీతో కూడా ఉన్నాడమ్మా. హల్లెలూయా. మనందరితో ఉన్నాడు. Come on, let us go forth and build the kingdom of God. Hallelujah. God bless you. Thank you so much. Thank you.